నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఓఎన్జీసీ సమస్య పరిష్కారంతో వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మత్స్యకారులు వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన మల్లాడి యానాంలోని ప్రధాన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుందని వ్యాఖ్య ఐపోలవరం మండలం కేసనకుర్రు పరిధిలో అరుంధతి నగర్ పెర్రా చెరువు గ్రామంలోని జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించనున్న వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆనంద్ సాగర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పత్రికా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసెల్ నాయకులు. యానాంలోని ప్రధాన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ నేపథ్యంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మత్స్యకారులు వివిధ సంఘాల నాయకులు ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 రోజులుగా పుదుచ్చేరి ఓఎన్జీసీ సమస్య పరిష్కారంతో వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించి జరిగిన అంశాలను వివరించారు. మత్స్యకారులు నష్టపరిహారం రాకుండా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని అన్నారు. పరిహారాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందని, ఇప్పటికే ఫైల్ ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు సంతకాలు చేసి గవర్నర్ కార్యాలయానికి చేరిందన్నారు. మరికొద్ది రోజుల్లోనే పరిహారం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందని, ఆ దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మల్లాడి వివరించారు. నిన్న సాయంత్రం 5:30కి లక్ష్మీనారాయణ మొత్తం 5462 మందికి ఇవ్వాల్సిందే. రూల్ ప్రకారంగా సెక్రటరీకి కానీ కలెక్టర్కి కానీ ఎవరికి కూడా తగ్గించడానికి లేదు. ఒక కమిటీ, రీజనల్ కమిటీ కింద లోయర్ కమిటీకి అప్పీల్ చేసుకోవడానికి ఉన్నప్పుడు ఆ అప్పీల్ చేసి వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ఆ రికమెండ్ చేసిన ప్రకారంగా మనం ఇచ్చిన జీవో ప్రకారంగా వాళ్ళు తీయడానికి లేదు అని రూల్స్ అన్ని కూడా కోట్ చేసి నిన్న 5:30కి సెక్రటరీ సైన్ చేసి మన 6:30, 7 అవుతుంది సీఎం గారు సైన్ చేసి అప్పుడు 7 గంటలకి గవర్నర్ దగ్గరికి ఈ ఫైల్ పంపించడం జరిగింది. ఇది ఓఎన్జీసీకి సంబంధించింది. ఇప్పుడు అందులో సీఎం కానీ మినిస్టర్ కానీ ఈ 484 మంది కూడా తీయొద్దనే వాళ్ళు పంపించారు. కానీ గవర్నమెంట్ కోట్ చేసిన, సెక్రటరీ కోట్ చేసిందో, కలెక్టర్ కోట్ చేసిన 173 పేర్లు ఉంచుతారా తీస్తారా, అలాగే సెక్రటరీ 311 పేర్లు ఉంచుతారా తీస్తారా, ఈ రెండు కానీ తీసేస్తే 484 పేర్లు అవుతున్నాయి. 5462లో చూసుకుంటే 4998 పేర్లకి 100% వచ్చేస్తారు సోమవారానికి. ఈ పేర్లు కానీ వీళ్ళ గవర్నర్కి అంతా 18 మొత్తం దగ్గరగా 21 పేజీలు మేము మొత్తం అంతా కూడా పెట్టాం. రాత్రి వాట్సాప్లోనే పెట్టడం జరిగింది. 13వ తారీఖు నుంచి ముఖ్యంగా ఓఎన్జీసీ కాంపెన్సేషన్ 5462 మంది గురించి, అలాగే పేకాట క్లబ్బు రాయల్ క్లబ్ని పర్మనెంట్గా క్లోజ్ చేసే విషయం గురించి కానీ, ఇది కాకుండా డిసెంబర్ 31వ తారీఖున అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెక్యూరిటీ ఉండేలాగా, అప్ టు డేట్ పెండింగ్ శాలరీ అన్ని కూడా పే చేసేలాగా, పీడబ్ల్యూడీలో పనిచేసిన వాళ్ళని రెగ్యులర్ చేసేది, అలాగే 3400 నుంచి 10,000 రూపాయలు చేసింది, అలాగే పేర్లుండి 15 మందిని డ్యూటీలో తీసుకునేది కానీ, శాండ్ ఇష్యూ కానీ, అనేకమైన ఇష్యూస్ మీద గత సోమవారం నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఓఎన్జీసీది అయితే దాని ఫైల్ నిన్న రాత్రి 7 గంటలకి గవర్నర్కి పంపించడం జరిగింది. ఇటు ఫిషరీస్ మినిస్టర్ గారు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు కూడా 5462 మందికి ఇవ్వాలని చెప్పేసి పంపడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు కానీ, ఫిషరీస్ సెక్రటరీ కానీ, లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు, టోకెన్లు తీసుకున్న వాళ్ళు 173 పేర్లు తొలగించమని, అలాగే ఫిషింగ్ తోటి పాటుగా ఇతర వృత్తులు చేస్తున్న వాళ్ళని
311 మందిని తొలగించమని ఫిషరీస్ సెక్రటరీ 484 పేర్లు తొలగించమని చెప్పినా కానీ ఇటు మినిస్టర్ కానీ సీఎం కానీ వారితోటి కలిపే ఇవ్వాలని చెప్పేసి గవర్నర్కి చెప్పడం జరిగింది. గత మంగళవారం 10:30 గంటలకి గవర్నర్ని కలిసి నేను స్వయంగా ఇప్పటి వరకు యానంలో ఉన్న ప్రతి ఇష్యూను కూడా 3 సంవత్సరాల్లో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాలు అన్నీ కూడా ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా ఒక సెట్ ఇచ్చి నేను ఒక 45-50 మినిట్స్ ఆవిడతోటి మాట్లాడడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ దాని గురించి మాట్లాడి ఉన్నాను. దాని గురించి అని ఆవిడ ఈవేళ నిన్న నైట్కే బయలుదేరి ఢిల్లీలో ఉండడం వల్ల గవర్నర్కి ఇటు ఫైల్ని ఇటు హైదరాబాదు అలాగే పాండిచేరి ఆఫీస్కి రాజ్భవన్ కూడా పంపించున్నారు. నేను మాట్లాడి రేపు ఆవిడ ఢిల్లీ నుంచి కానీ వస్తే రేపు వెళ్ళడం లేదా మండే ట్యూస్డే కల్లా 5,462 కూడా ఈ 484 కూడా తగ్గించకన్నా ఉండే విధంగా వారికి కూడా మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేలాగా చేయడం. దాని తర్వాత ఇతర ఇష్యూల మీద ఇవాళ ఇక్కడ నాయకులు అందరూ కూడా కలిసి ప్రభుత్వంలో అనేకమైన యానానికి జరిగే పనుల విషయంలో లేట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ 3 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేకన్నా పోతూ ఉంది. మనం సపోర్ట్ చేసే ప్రభుత్వమైనా కానీ అనుకున్నట్టుగా పనిచేయలేకపోతూ ఉంది. అందుకని ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలన్నది ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ ఇన్ని వందలాది మంది నాయకులు అందరూ కూడా సమావేశం అయ్యారు. అందరూ కలిసి ఈ ముందు ఈ 10 రోజుల్లో డేట్ వచ్చే ముందు ఇది రాయల్ క్లబ్ను క్లోజ్ చేయాలి. ఓఎన్జీసీ డబ్బు వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పడాలి. అలాగే ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేవి కానీ రెగ్యులర్ చేసేవి కానీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జీతాలు సెటిల్ చేయాలని, అలాగే మాస్టర్ ప్లాను పూర్తి చేయాలని, ఫ్లడ్ వాల్ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక 3-4 రోజుల్లోనే పంపించాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం 10 రోజుల్లో మనం అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుందామని చెప్పేసి రాజకీయంగా కూడా పొలిటికల్గా కూడా నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను. అందుకని ఎవరెవరో ఏ ఓఎన్జీసీ 4 సంవత్సరాల నుంచి పడుతున్న దాన్ని తెలియని మాటలు తెలిసిన ఏదో మేము అందరూ కూడా లీడర్లు అయిపోదామని ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా గత సోమవారం ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళి దాన్ని కన్ఫ్యూజ్ చేయడం వల్లే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే మనీ ఇంకొక 10 రోజులు లేట్ అయింది. అయినా కానీ నేను సోమవారం వెళ్ళి మంగళవారం 11:30 గంటలకే మొత్తం అందరితోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఈవేళ జీవోకి గవర్నర్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని సోమవారం మంగళవారం కల్లా జీవోని తీసుకుని వచ్చి ఓఎన్జీసీ వాళ్ళు 1 గంట కూడా లేట్ చేయకుండా ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మళ్ళా ముఖ్యమంత్రి అలాగే మినిస్టర్ గారు అందరినీ కూడా తీసుకుని వచ్చి 27 లోపులోనే ఈ పని పూర్తి చేసేలాగా చేయాలన్నది నేను చేస్తున్న ప్రయత్నానికి అందరూ కూడా ఆ విధంగానే మనం సాధించుకోవాలని చెప్పడం జరిగింది. అందుకనే ఇంకా మనం రోడ్డు మీదకి మన నిరసన మాత్రమే ఓఎన్జీసీ ఎదుర్కొంటా తెలియజేశాం. రాబోయే ఇంకా మనం ఇచ్చేసిన తర్వాత డిలే అవుతున్నప్పుడు ఎవరో పిలిస్తేనే పొద్దున్నో సాయంత్రం 50 మందో 100 మందితోటే కాకుండా మనం మొన్న ఓఎన్జీసీ ఎదురుగా కొన్ని వేల మందితో చేసాం. అటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఆ విధంగానే మనం రోడ్లోకి వస్తామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ తెలియని మాటలు ఎవరు కూడా మాట్లాడొద్దని, దానికి ఒక లైన్లో వెళ్తున్నప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి యానం ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను. రాబోయే రోజులు యానం ఈ 3 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ అయ్యిందో ఏంటి, అసలు యానంలో ఈ 3 సంవత్సరాల్లో వచ్చింది ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే 2016 నుంచి 21 వరకు ప్రభుత్వాలు భారత ప్రభుత్వం వేరైనా కానీ పాండిచేరి ప్రభుత్వం వేరైనా అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఉన్న టైంలో కూడా యానం డెవలప్మెంట్ విషయంలో నేను జిప్మెర్ హాస్పిటల్ని ఇక్కడ తీసుకురావడం కానీ అలాగే ఆయుష్ హాస్పిటల్ తీసుకురావడం కానీ ఈ 5 సంవత్సరాల్లో గతం ముందు నేను వెళ్ళలేదు. 2016 నుంచి 2021 వరకు అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఇలాగ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజున కిరణ్ బేడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యానానికి ఎటువంటిది ఇవ్వద్దన్నా కూడా అన్ని సాధించుకోగలిగాం. ఫైట్ చేసి అందులో కొన్ని మిగిలిపోయిన పనులే మనం ఇప్పుడు ఫాలోఅప్ చేస్తుంటే ఈవేళ బీజేపీ సెంట్రల్లోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇదే గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేసినా ఇక్కడ కంటెస్ట్ చేసిన వ్యక్తి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసి ఈ గవర్నమెంట్లో మనం దూరినా కానీ మన ఉన్న అనుభవాన్ని మనకున్న దాన్ని ఉపయోగించుకోకుండా అతను ఒక పేకాట క్లబ్బుల మీదే దృష్టి, 2 క్లీనింగ్ నుంచి ఏ విధంగా దాన్ని బెనిఫిట్ పొందాలన్న ఈ 2 వాటి మీదే వెళుతూ ఉన్నారు.
అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొన్ని ఛాలెంజ్ కూడా మొన్న చెప్పడం జరిగింది. ఆర్టీవీ వాళ్ళకి డిబేట్కి కానీ ఎక్కడైనా సరే నువ్వు రావడానికి లేదో మాట్లాడడానికి కూడా ఎదర మళ్ళీ ఇంకొక పేపర్ మీద రాసి నీకు అంటించాలి, అవి చూసి మాట్లాడాలి నువ్వు, ఎందుకంటే నీ సబ్జెక్ట్ లేదు కాబట్టి. అలాగే మొన్న గోపాల్ నగర్ వారు, గాంధీనగర్ వాళ్ళందరూ కూడా డంపింగ్ యార్డ్ గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను రెస్పెక్ట్గా పిలిచినప్పుడు అక్కడ కాంట్రవర్సీగా మాట్లాడకూడదని చెప్పేసి 2023 ఏప్రిల్ 12వ తారీఖున నువ్వు అక్కడికి సెలక్షన్కి వెళ్ళావా? ఆ సెలక్షన్ సైట్లు పట్టాలు ఇప్పించడానికి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో నేను సర్వే చేయమన్నాను తప్ప డంపింగ్ కార్డ్ అని కాదన్నావు. అక్కడ కానీ నేను కాంట్రవర్సీగా మాట్లాడితే నీకు సమాధానం అక్కడ ఉండదు. అందుకని నువ్వు డంపింగ్ యార్డ్ గురించి లాస్ట్ వారం నుంచి ఇక్కడ ఉన్న అధికారులు ఫోన్ చేసి పని మొదలు పెట్టమని నీకు ఒక మళ్ళీ ఎంతమంది పిఏలు ఉన్నారో తెలియదు, ప్రకాష్ అన్న కూడా ఒకడు ఇంకొకడు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి పనులు చేయమని చెప్తున్నారు. అక్కడ మాట్లాడింది వేరే, ఇక్కడ చేసే పనులు వేరే. అందుకని ప్రజలు అందరూ కూడా యానం ప్రజలు డెవలప్మెంట్ ఏంటో, మల్లాడి వ్యక్తిత్వం ఏంటో, మల్లాడి అవినీతి పరుడా లేకపోతే ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటాడా లేదన్నది అందరికీ తెలుసు. దేని విషయంలో అయినా సరే నేను అనేకమైన సందర్భాల్లో నీకు చెప్తే దాని గురించి మాట్లాడకుండా వేరే దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మేము సీరియస్గా తీసుకుంటలేదురా బాబు. ఇంకా నీ దగ్గర ఉన్నది 1 సంవత్సరన్నర మాత్రమే. ఆ సంవత్సరన్నర తర్వాత ఏ విధంగా అన్నది నీకు సమాధానం. ఇంకా నువ్వు రెచ్చిపోతుంటే మాత్రం దానికి తగిన సమాధానం అన్నీ కూడా చెప్పడానికి అన్నీ ఉన్నాయి. నువ్వు నా మీద అనేకమైన ఎంక్వైరీలకు ప్రయత్నం చేస్తున్నావు. ఏ ఎంక్వైరీకైనా నేను రెడీగా ఉన్నాను. నువ్వు రాసుకుని వస్తే నేనే సంతకం పెట్టిస్తాను రా బాబు అని తెలియజేస్తూ, చెయ్యని పనులు, చేతకాని పనులు, ఓఎన్జీసీది నువ్వేదో సాధించినా నీకు అంటే రాదు నీకు. అందుకని నువ్వు దీన్ని ఎలా సాధించుకోవాలో ఇక్కడున్న నా నాయకులు కానీ, అగ్రకుల క్షత్రియ సేవా సంఘం కానీ అనేకమైన పోరాటాలు చేసి తీసుకొచ్చింది. అందుకని నువ్వు పాడు చేయడానికి పనికొస్తావు తప్ప నువ్వు ఈ ఊరిని బాగు చేయడానికో మంచి పని చేయడానికో పనికి రావని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది గ్రహించండి. అలాగే ఆల్ పార్టీ అని చెప్పేసి స్టార్ట్ అయ్యింది. ఆ ఆల్ పార్టీ ఆల్ ప్యాకాట్ క్లబ్లకు సంబంధించిన వ్యక్తులు అదందరూ కూడా, దానికి మాస్టర్ గ్రూప్ అంతా కూడా. అందుకని మీరు ప్యాకాట్ను వదిలేసి మీరు ఆల్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది. అంతేగాని ఆల్ పార్టీ అని చెప్పేసి 10 మందిని తీసుకొచ్చి మళ్ళా ప్యాకాట్కి ఇదని చెప్పేసి అన్నారు. మీరు వాళ్ళు అందరూ ఒకటే, రాయల్ క్లబ్ మీ అన్ని కలిపి ఒకటే, పగలు వేరే రాత్రులు అందరూ కూడా మీరు అందరూ ఒకటే అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మీరు ఏదైనా ఓడబడిచిది ఉంటే యానం ప్రజలకు సంబంధించిన దాన్ని మీరు ముందు అలవాట్లు మేము అన్ని కూడా తగ్గించేసాం, మేము తప్పు చేసి మేము ప్యాకాట్ క్లబ్ వదిలేసాం, ఇదిగో ప్రజా జీవితంలోకి వెళ్తున్నామని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి అప్పుడు ప్రజల దగ్గరికి రమ్మని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. పోలవరం మండలం కేసనకుర్రు పరిధిలో అరుంధతి నగర్, పెర్రా చెరువు గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న వాటర్ ట్యాంకులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా పేదల పక్షపాతి అని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, మహిళల పేరు మీద అత్యధిక సంక్షేమ పథకాలు ఇచ్చి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం జగన్ ఆలోచన అని అన్నారు. అలాగే పెర్రా చెరువు గ్రామ అభివృద్ధి మా హయాంలోనే జరిగిందని, అలాగే మంచినీటి వాటర్ ట్యాంక్ కట్టడం వల్ల తాగునీటి సమస్య పూర్తిగా పోతుందని, కాలనీ రోడ్లు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు, రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ, వైఎస్ ఎంపీపీ బాబ్జీరాజు, స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి, సొసైటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వాసురాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆనంద్ సాగర్ అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకుల పత్రికా సమావేశం నిర్వహించారు. కాట్రేని కోనలో జరిగిన టీడీపీ ఎస్ఎస్ఎల్ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ దళితులు తలదించుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్లను వైఎస్ఆర్ పార్టీపై వ్యక్తిగత దూషణలతో సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన వ్యాఖ్యలను ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో కాట్రేనికోన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నువ్వా ముఖ్యమంత్రిని, మంత్రిని, ఎమ్మెల్యేలను విమర్శించడం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు. దళితులను గుర్రాలతో తొక్కించి ఎస్సీలను విభజించి లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలో ఉండి ఎస్సీల సంక్షేమానికి పాటుపడే పార్టీలో నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఖబర్దార్ జాగ్రత్త అని ఆనంద్ సాగర్ను దళిత నాయకులు హెచ్చరించారు. నిన్న కాట్రేనికోనలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఇద్దరు కూడా మరి ఎస్సీ
సమావేశాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మోకా ఆనంద్ సాగర్ అనేటువంటి వ్యక్తి అతి దారుణమైనటువంటి నోటితో చెప్పడానికి వీలైనటువంటి లాంగ్వేజ్తో అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని, గౌరవ మంత్రివర్యులు పినిపి విశ్వబాబు గారిని, గౌరవ శాసనసభ్యులు కొనడానికి సతీష్ కుమార్ గారిని చాలా దారుణమైనటువంటి పదజాలంతో మాట్లాడటం అనేటువంటిది అక్కడ జరిగింది. అంతేకాకుండా పార్టీ పట్ల కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా చాలా అమానవీయమైనటువంటి పదజాలను ఉపయోగించడం జరిగింది. మేము ఆలోచించే విధానంతో ఆ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ బుచ్చిరాజు గారు కానివ్వండి, అలాగే గౌరవ హరీష్ గారు కానివ్వండి, అలాగే గౌరవ వివేకానంద గారు కానివ్వండి, మరి నాగేశ్వరరావు గారు కానివ్వండి, అశోక్ గారు కానివ్వండి, వాళ్ళంతా కూడా వేదిక మీద ఉండి ఆ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏమయ్యారు? ఒక నాయకుడిని, ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రివర్యుల్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యుల్ని మరి విమర్శిస్తూ ఉంటే, పేరు పెట్టి అనైతికమైనటువంటి భాషతో విమర్శిస్తుంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటే ఎవరికి నష్టం? ఇదే వరవడి జరిగితే వాడు అక్కడ ఎస్సీ మీటింగ్ అని చెప్తూ మాలమాదిగల పేరు పెడుతూ మా బలం మా దమ్ము అని చెప్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ మేము కూడా మా బలాన్ని చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆనంద్ సాగర్ అనే వ్యక్తి చాలా తీవ్రంగా వ్యక్తిగతంగా విమర్శించడం అన్నది మనం అందరం చూసాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ ఆనంద్ సాగర్, ఎందుకంటే నువ్వేంటి, నీ స్థాయి ఏంటి ముందు తెలుసుకో. ఎందుకంటే నువ్వు సర్పంచ్కి పోటీ చేసి మన ఎన్నికల్లో ఓడిపోయావు కట్టుకోను. నువ్వు ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక శాసనసభ్యులను విమర్శిస్తున్నావు. నువ్వు ఒక మంత్రి కొడుకుని పుట్టావు. నువ్వు ఆయన గౌరవం తీయకు. నువ్వేదో పెద్ద గొప్ప అనుకున్నావు. వ్యక్తిగతంగా వెళ్ళటం వల్ల చాలా వ్యక్తిగతంగా లోతుగా మేము కూడా వెళ్ళవలసి వస్తుంది. నీకు అంత దొన్నుంటే ఎస్సీ గ్రామాల్లో చూపించండి. ఎందుకంటే నువ్వు ఏ పార్టీలో పనిచేసినా ముందు అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడ ఈ సభాముఖంగా ఆనంద్ సాగర్ అంటే మేము గౌరవిస్తాం. నువ్వు గౌరవం కూలిపోయావు కూడా. నీ గౌరవించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు ఉన్నది ఏ పార్టీలో ఉన్నది ముందు గమనించుకో. నువ్వు ఎస్సీ కట్టును పుట్టి ఎవడన్నా ఉంటాడా అని చెప్పేసి అన్న తెలుగుదేశంలో నువ్వు ఉన్నావా? ఎస్సీ కట్టును ఎవడన్నా పుట్టాలని కోరుకుంటాడన్న చంద్రబాబు నాయుడులో గుర్రాలు తొక్కించేసి వర్గీకరణ పెట్టి మానవాళిని ఎడగొట్టి అతను పబ్బం గడుపుకుంటాడన్న తెలుగుదేశంలో నువ్వు ఉంటూ మరి నువ్వు విమర్శించడం అన్నది ఆశాస్పదంగా ఉంది. ఆనంద్ సాగర్ అనే వ్యక్తి నువ్వు పబ్బం పడుకోవా, మేము కాదట్లేదు. వాళ్ళు కాళ్ళు పట్టుకో, పదే వాళ్ళ బద్మాలు రాజ్యాధిరాజులని చెప్పుకో, బుడపొక్కలను వేష వేసుకో. కానీ నీ వేషధారణ ఇటువైపు వచ్చి మంత్రివర్యులు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ కులాన్ని తాకట్టు పెట్టి వ్యవహారం చేస్తానంటే తాడ తీస్తారు. గుర్తుపెట్టుకోవాలని సాగర్, తాడ తీయడమే. నీ గౌరవం కాపాడకపోతే నిన్ను వచ్చి పల్లంకులను వచ్చి అక్కడ అడుగుతాం, అక్కడి సంగతిని తేలుతాం. ఏమన్నా నువ్వు మాలమాదిగులు ఐక్యత, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి లంచా కొడకని తిడతావా? నీకు అలా మనిషివా పశువా? నీ విజ్ఞత ఉందా? దొంగ అంటావా? ఎవడు దొంగో, ఎవడు నిజమో, ఎవడు సరైనడు అక్కడ నిలబడితే రేపు నీ దొంగతనం ఏంటనేది పబ్లిక్ అక్కడే బయటకు వస్తుంది. నువ్వేం చేసావు, ఏం చేయబోతున్నావో ప్రజలకు అందరికీ తెలుసు. అది చెప్పుకుంటే చాటి కులడు అని, చాటి కులస్తాడని నీ గౌరవాన్ని మేము కాపాడుతుంటే ఆ పబ్లిక్లో మాలజాతి యొక్క అవమానాన్ని నువ్వు మాత్రం తెగించి చేస్తే ఖబర్దార్ ఆనంద్ సాగర్. ఈ మధ్యకాలంలో కాన్స్టిట్యున్సీలో కొంతమంది పిచ్చోళ్ళు పక్కన నియోజకవర్గాలకు వెళ్ళి అవాకులు చవాకులు పెడుతున్నారు. అందులో ఒక వ్యక్తి ఆనంద్ సాగర్ అనే వ్యక్తి, అతను జోకర్. సర్కస్లో జోకర్ కంటే తక్కువే. అతని దగ్గర పనిచేసే వ్యక్తి చేతిలో అత్యధిక మెజార్టీతో పంచాయతీలో సర్పంచ్గా కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి ఈవేళ ఏదో దేశానికి నాయకుడు, రాష్ట్రానికి నాయకుడిగా చెప్పుకుంటున్నాడు. సాగర్ అనే వ్యక్తి ఎన్నో
మోసాలు చేశాడు, ఎన్నో అక్రమాలు చేశాడు. గతంలో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎన్నో అవినీతి అక్రమాల్లో ఉండి కాకినాడ పారిపోయినటువంటి వ్యక్తి. ఎందుకంటే దౌర్భాగ్యమైన కార్యక్రమం ఏంటంటే సొంత తల్లిగారైనటువంటి ఆమె కాట్రేనికొండలో ఎంపీటీసీగా పోటీ చేస్తే తల్లి మీదే పోటీ పెట్టినటువంటి దౌర్భాగ్యుడు ఈ ఆనంద్ సాగర్. ముమ్మడివారి నియోజకవర్గాన్ని వదిలి గన్నవరం అంటూ లేకపోతే ఎక్కువ చోటకంటూ టికెట్ కోసం ప్రయత్నిస్తూ మంత్రుల్ని ఎమ్మెల్యేలని తిడితే నాకేదో గొప్పతనం వస్తుందనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడు తప్పితే అతను జోకర్ కంటే తక్కువ. ఇంకొక భాషలో ఆనంద్ సాగర్ భాషలో చెప్పాలంటే పేకలో లైఫ్ లేకుండా జోకర్ ఎలాగైతే ఉంటుందో అటువంటి వ్యక్తి మోకా ఆనంద్ సాగర్. మా జగన్ గారిని, అలాగే మా మంత్రి గారిని, మా ఎమ్మెల్యే గారిని, మరి అలాగే కులాన్ని కూడా దూషించాడు ఆయన. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ముందా ఏదో తెలుగుదేశం పెద్ద కార్యకర్తనే చెప్పుకునేవాడు. లక్ష్మీ పార్వతి కావాల మీద టికెట్ తెచ్చుకున్నాడట. అప్పుడు ఎన్టీ రామారావు ప్రపంచంలో లక్ష్మీ పార్వతి కావాల మీద పడి టికెట్ తెచ్చుకున్నాడు. అతను తెచ్చుకుని మొత్తం మన తూర్పుగోదావరి జిల్లా అంతా మరి తెలుగుదేశం పార్టీ వస్తే ఇటు పెద్ద పరం బోకనే ఇంక అక్కడ ఓడించాం. బొమ్మరాన్ని ఓడించారు అందరూ. అసలు ఎస్సీ పేటలో అలా ఎంటారోకుండా మొత్తం అక్కడ ఓడించారు. అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళా ఇతను గచ్చేంద్రలాగా మళ్ళీ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అయ్యి మరి పుచ్చిమహేశ్వరరావు గారు వచ్చేటప్పుడు మరి ఇలాంటి మాటలంటేనే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ బహిష్కరించింది అతను గచ్చేంద్రలాగా మళ్ళీ ఈ పార్టీలో చేరాడు. మరి అదే మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కాకుంటే మరి నిజంగా మేము మా పార్టీలో ఎవడన్నా అలాంటి తప్పుడు మాటలు కాకుండా మా పార్టీ తరఫున ఇప్పటికీ మేము బహిష్కరించాం. కానీ అక్కడ మరి ఎంతోమంది పెద్దలు ఉన్నారు. పుచ్చిబాబు గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మరి వీళ్ళంతా మరి ఎందుకు అతన్ని బహిష్కరించలేకపోతారు పార్టీ నుంచి? అతను వైఎస్ఆర్సీపీలోనే బహిష్కరించారు. మరి ఇందులో కూడా ఎలాగంటే పార్టీకి మాకు నష్టం, ఇది నువ్వు ఇలా మాట్లాడకూడదని ఎందుకాలని హెచ్చరించలేకపోతున్నారు. మరి ఇతను హెచ్చరించలేదు కాబట్టి మరి వీళ్ళు కూడా మరి అదే టైంలో మరి డైరెక్షన్స్ తీసుకొచ్చారా ఏంటని మాకు మరి అనుమానం కలుగుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఎస్సీస్కి బీసీస్కి ఇలా ఎప్పుడు రాని మరి పదవులు ఇలా రాజ్యసభ పదవులు కల్పించారు. 2 సెట్టుబల్జీలకు ఇచ్చారు రాజ్యసభ. అలాగే ఒక ఎస్సీకి మొన్న రాజ్యసభ ఇచ్చారు. మరి అలాగే ఒక మాదికి ఎమ్మెల్సీ ఇచ్చాం. మేమంతా ఎస్సీ బీసీకి కట్టుబడి ఉన్న పార్టీది. ఇలాంటి పార్టీని మరి ఆనంద్ సాగర్ అన్న ఒక వ్యక్తి విమర్శించడం చాలా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ ప్రియమైన వారికి పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 8790799333. మీ వ్యాపార సంస్థలు గోడౌన్లలో ఉన్న సీసీ కెమెరాలకు అతి తక్కువ ధరలో కేవలం నెలకు 200 రూపాయలకే ఇంటర్నెట్. వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 9652458234. వెల్కమ్ బ్యాక్ టు స్కై విజన్ న్యూస్. రామచంద్రపురంలో స్థలం కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించాలని కోడి రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురం 7వ వార్డులో 27-1-63 డోర్ నెంబర్ గల స్థలాన్ని సంపూర్ణ హక్కులతో అనుభవిస్తూ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్లో నివసిస్తున్నారని కోడి రామచంద్రరావు తెలిపారు. ఇదే అదునుగా భావించిన ఇసుకపట్ల సతీష్, శ్యామలాలు స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి చింతపల్లి ఈశ్వరికి విక్రయం చేశారని అన్నారు. విషయం తెలుసుకుని తన స్థలాన్ని తాళ్లపొలం గ్రామానికి చెందిన మేడిశెట్టి విజయ్ భాస్కర్ కు అగ్రిమెంట్ చేసినట్లు కోడి రామచంద్రరావు తెలిపారు. ఇప్పటికైనా తన స్థలాన్ని తనకు ఇప్పించి తనకు న్యాయం చేయాలని రామచంద్రరావు కోరారు. నా పేరు రామచంద్రరావు అండి. నేను కోడి సత్యరాజు గారి అబ్బాయినండి. ఈ స్థలం మాదే అండి. నేను ఈ ఇల్లు కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి తాటకిల్లుగా ఉండి ఇబ్బంది కలుగుతుందని నేను బయటికి వెళ్ళిపోయానండి. నేను లేని సమయాన్ని చూసి ఈ ఇల్లుని వేరే వాళ్ళు దీన్ని ఆక్రమించుకున్నారండి. నేను నా ఆరోగ్య పరిస్థితి బాగోక నేను ఇబ్బందులు పడడం వల్ల, అనారోగ్యంతో ఉండి నేను ఇబ్బందులు పడడం వల్ల ఇది భాస్కర్ రావు అనేటటువంటి ఆయనకి నేను అమ్మానండి. ఆయన ఏంటంటే ఇక్కడికి వచ్చి రేక్ షెడ్ వేసుకుని దీంట్లో ఏదో అతను వ్యాపార నిమిత్తంగా ఏదో చేయాలి, వ్యాపార నిమిత్తంగా అతను ఇక్కడ షెడ్ వేసుకుని వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో షెడ్ వేసాడండి.
ఇది అతన్ని చేసుకునేవటం లేదండి, ఎదటి వాళ్ళు ఎవరో ఆక్రమించుకున్నారు. అందువల్ల నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అతను చెప్పే వరకు నాకు తెలియదండి. కాబట్టి ఈ స్థలం నాది కాబట్టి ఏలిన వారు తగు చర్య తీసుకుని విచారణ చేసి న్యాయం జరిగించి ఈ స్థలాన్ని నాకు నాదిగా కాబట్టి నాకు ఇప్పిస్తారని ఏలిన వారిని కోరుకుంటున్నాను. ఇందు నిమిత్తంగా నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఏలిన వారిని నేను కోరుకుంటున్నాను. నా పేరు మేడ్చిట్ విజయభాస్కర్ అండి, తాళపొలం అండి. నేను వ్యవసాయ కూలి చేస్తానండి. అయితే మా ఫ్రెండ్కి ఒకరికి పలావ్ కొట్టెట్టుకున్నానని ఒక స్థలం కావాలన్నారండి. నా ఫ్రెండ్ కోడి తిరిగినదని వాళ్ళ చుట్టం కోడి రామచంద్రరావు గారు స్థలం ఉందని చూపించి రామచంద్రరావు గారి దగ్గరికి మేము 10 లక్షలకి అగ్రిమెంట్ చేయించుకుని 5 లక్షల రూపాయలు ఇచ్చాయనికి మేము అగ్రిమెంట్ చేయించుకుని స్థలం మెరకేసుకుని షెడ్ వేసుకున్నామండి. షెడ్ వేసుకున్న తర్వాత మేము ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చామండి. అదే డిసెంబర్ 28ని మా అల్లుడి గారు హఠాత్తుగా పురుగుల మందు తాగి కాలం చేశారండి. మేము బయటకు రాలేదండి. ఈ మధ్యకాలంలో చింతపల్లి సీన్ అని పేషెంట్ అండి, నదురుపేద పేషెంట్ గారండి. ఆయన ఆక్రమించుకుని సామాను పెట్టి సుట్టింపులు ఇవన్నీ కట్టేసి మాకు అమ్మారు. ఎవరు అమ్మారంటే ఇసుకపట్ల సతీష్ గారు అమ్మారు. వాళ్ళని అడగండి అన్నారండి. సతీష్ గారిని కూడా అడిగాం, వస్తానన్నారండి. కాకినాడ వెళ్ళాం, రాలేదు. ఎన్నాలో చూసాం. అయితే మాకు ఖాళీ చేసేయండి, మీటర్ కట్ట తీయించేసామండి. అతను సామాను పెట్టుకోడండి. మళ్ళీ మేము ఖాళీగా మేము లేని సామాను చూసి సామాను పెట్టేసండి సెట్ వేసి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చి ఓపెనింగ్ చేశాడండి. మేము కూడా చెప్పామండి నాయకులకి, అది అక్రమ భూమి, అది దాంట్లో ఓపెనింగ్ కాడికి వెళ్ళకంటే మేము చేసి వెళ్ళిపోతామని వెళ్ళిపోరండి కొంతమంది. కాబట్టి అది ఎస్సీ గారికి ఇచ్చామండి కంప్లైంట్, సిఏ గారికి ఇచ్చామండి, ఎస్పీ గారికి కూడా ఇచ్చామండి కంప్లైంట్. ఈ స్థలంగాలని కోర్టుకి వెళ్ళమంటున్నారండి. ఈ దొంగనేమో ఇందులో పెట్టి వ్యాపారం చేయన్నారండి. ఇది ఎక్కడ న్యాయమని మాకు అర్థమవుతలేదండి. ఎన్నో రకాలుగా సెటిల్మెంట్ పిలిచారండి. చింతపల్లి సీన్ అన్నవాడు పిలిచి పామర్సీనండి, పామర్సీన్తో కౌరంపించి సెటిల్మెంట్ పెట్టాడండి. పామర్సీన్తో నీకు ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు ఎంత కొన్నా నీకు ఇచ్చేస్తాను, వెళ్ళిపోయాడు ఎవడో ఆడి జోలు మీకు ఎందుకని మమ్మల్ని బేరాలు ఆడాడండి. సోడవరం కాంట్లు అతను తీసుకొచ్చాడండి. కాంట్లు తీసుకొచ్చి సెటిల్మెంట్ పెట్టాడండి. సెటిల్మెంట్ పెడితే అతను అది పేంజర్ అయిందండి. సెటిల్మెంట్లు పెడతానే ఉంటున్నాడు, ఈ సామానం పని చేసేస్తానే ఉన్నాడండి. మేము అడిగాం సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, ఇవన్నీ వెళ్ళాం, మీకు ఎంతకమ్మా న్యాయం చేస్తున్నారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటిపల్లి కోట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పపులమసేను వెంకన్న, రేవు శ్రేణు ఆధ్వర్యంలో కోట గ్రామంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 500 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి రేవు శ్రేణు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేపు శ్రీను మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నానన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి నియోజకవర్గ అభివృద్ధి మేరకే ఏ పదవి ఆశించకుండా గత 30 ఏళ్లుగా తోట త్రిమూర్తులు వెంట నడిచానని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని నమ్మి వైసీపీ పార్టీలోకి చేరానని, కానీ జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అందువలనే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. క్యాడర్కు భరోసా ఇచ్చే నాయకులను గుర్తించి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరానని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ విజయానికి తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం. జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు. ఇలా పక్క అలా ఉన్నాను. యూత్
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. నా పేరు పప్పుల మత్స్యని వెంకన్న, రేవసీనిగా సుప్రసిద్ధిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఈరోజు కోట గ్రామం అయినటువంటి మా కోటిపిలకం కోట గ్రామం అయినటువంటి కోట గ్రామంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చింతలపూడిలో జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాను. అదేవిధంగా మా కోట గ్రామంలో కోటమ్మ వారు, ఇక్కడ మా కోట సోదరులందరూ కూడా కోటమ్మ వారిని దర్శనం చేసుకోమని చెప్పి మొక్కున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరూ కూడా పేరు పేరున ఈ గ్రామం రావాలి. ముందు మా గ్రామం నుంచి కోటమ్మవారిని దర్శనం చేసుకుని, శివాలయం దర్శనం చేసుకుని మా జాయినింగ్లు ఉన్నాయి, మీరందరూ కూడా మా గ్రామం వచ్చి వెళ్ళాలన్నారు. ఫస్ట్ రాగానే కోటమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత మన అర్జున్పేట అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేటలోకి వెళ్ళి ఆ పేటలో సుమారుగా 200 మంది జాయిన్ అయ్యారు. అలాగే జాంబందిపేట మాధవపేటలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక 150 మంది అక్కడ జాయిన్ అయ్యారు. తర్వాత బీసీ పేట అయినటువంటి చెట్టుబజ్జిపేట ఉంది మా కోట గ్రామంలో, అక్కడ ఒక 100 మంది అక్కడ జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఇక్కడ శివాలయానికి వచ్చి గ్రామస్తులందరూ కూడా కాపులు, చౌదరీస్, బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు అందరూ కూడా కలిపి ఇక్కడ ఒక 500 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. సుమారుగా ఈ కోట గ్రామంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో సుమారుగా 1000 మంది దాకా జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉన్న నాయకుడు వస్తే మేమందరం బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. తాళ్లరేవు మండలం కోరంగిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య సేవలు పొందారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య సేవలు పొందారు. తాళ్లరేవు సిహెచ్సి వైద్యులు అరవింద్ పర్యవేక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పోతుల రత్నకుమారి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కార్యదర్శి రామరాజు పాల్గొన్నారు. మీరు ఆల్రెడీ వాడుతున్నారు కదా. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో సిద్ధి వినాయక స్వామివారి ఆలయం 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ స్థాయిలో అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటరేవులో శనివారం శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి అనుగ్రహంచే
గ్రామ ప్రజలు పరిసర గ్రామాల్లో భక్తుల సహకారంతో ఈ మహోత్సవం వేద పండితులతో జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సుంకటరేవులో జరిగిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో స్థానిక సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, ఎంపీటీసీ బిళ్ల సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, తాళ్లరేవు ఎంపీటీసీ చిట్టూరి చలపతి, లయన్స్ క్లబ్ సభ్యులు బిల్లకుర్తి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందారు. 9 జంటలతో వేద పండితులు 3 రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు ఈ వేడుకలకు తరలివచ్చి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. విగ్రహ ప్రతిష్టకు సహకరించిన వారందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. అక్కడ ఆ ప్రదేశం మాత్రం ఖాళీ ఇవ్వండి. నాగేశ్వరరావు గారు, అమ్మ అక్కడ మాత్రం దారి ఇవ్వండి. అన్నప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. అమ్మ అక్కడ గుంపుగా అది పెట్టుకుని ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చేసి స్వామిని దర్శించుకు వైభవోపేతంగా ఈ 3 రోజులు కూడా. తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ శిబిరంలో ప్రముఖులు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ శిబిరంలో ప్రముఖులు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలలో పాల్గొని మాట్లాడారు. స్థానిక ప్రజలకు స్థలాలను ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, అంతవరకు వెనక్కు తగ్గేది లేదని స్థానిక నాయకులు కట్టా త్రిమూర్తులు హెచ్చరించారు. భూమిని చొల్లంగి వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మనకి ఈ రోజుకి 17 రోజుల బట్టి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిమ్మక నీరెత్తకుండా ఉంది. నిజంగా పూర్తిగా తలుసుకుంటే ఎమ్మెల్యే దీన్ని 10 నిమిషాల పని ఆపడం, కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తలు ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా సరే కానీ పట్టించుకునే దాఖలాలు అయితే లేవు. కానీ ఏదైతే కాకినాడ రూరల్కి సంబంధించిన కన్నబాబు గారు ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చెబుతూ ఉన్నది ఒకటే, మీకు మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం. ఉప్పలంక వాళ్ళు సొల్లింగ్లో వేసినటువంటి టెంట్ని ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి మీరు దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రెచ్చగొడతా ఉన్నాడు. వాళ్ళ గ్రామస్తులందరినీ కూడా వెళ్ళి మేము ఏదైతే మీకు అలాట్మెంట్ చేసామో ఆ సైట్ నిమిత్తం ఆ సైట్లోకి వెళ్ళి ఆ సైట్ని పూర్తిగా ఆక్యుపై చేసుకుని మనందరిలో పెట్టుకుని మీరు అక్కడ ఇల్లులు కట్టుకోమని చెప్పేసి అతను పూర్తిగా భరోసా ఇస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే. మరి స్థానికంగా ఉన్నటువంటి ఊరు మయ్యాన్ని ఉన్నటువంటి దాన్ని వేరే ఊరికి ఇవ్వడానికి, వేరే కులస్తులకు ఇవ్వడానికి, వేరే ప్రాంతం వారికి ఇవ్వడానికి మరి ఆయనకి ఎంత న్యాయంగా ఉందో అయితే మనకైతే అర్థం కావట్లా. కనీసం కూర్చోమని ఇన్ని జ్ఞానంతో ఆలోచించి ఏ వ్యక్తి అయినా సరే మన ఊరు మయంగా వెళ్ళడం, ఊరు మయంగా ఇంకో పేటలు పంపడం పద్ధతి కాదు అనేది అర్థం చేసుకుని అన్నాలి. ఒక మినిస్టర్ చేశాడు, ఎమ్మెల్యే 2 సార్లు చేశాడు. మరి ఇటువంటి వ్యక్తికి ఇంత విజ్ఞానం కూడా లేకుండా అనైతికంగా మాట్లాడడం చాలా సిగ్గుసేటు. చలంలో గత 13 రోజులుగా మన భూమి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం. మొదటి రోజు మేము బుచ్చిబాబు గారు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ మండలం నుంచి కూడా మీరు ఇక్కడ టెంట్ వేయడం, దాన్ని అలా కొనసాగిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఏది కూడా శాశ్వతంగా ఇది ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తి అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు. ఏం చేద్దంటే ఆయనకి సలహాలు ఇవ్వాలి, ఇచ్చిన సలహాలు కూడా అవి పాటించడం. ఏం చేద్దంటే ఇప్పుడు ఎవరన్నా కూడా ఉదాహరణకి ఈ చొల్లంగి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే చొల్లంగిలోనే ఇవ్వాలి, కానీ మనకి ఎక్కడ ఇస్తున్నాడు ఆయన? పొరుగురులో ఇస్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండగలరా?
ఈ వాతావరణంలో ఇవన్నీ అలవాటైన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. అలాగే ప్రతి పంచాయతీలు ఇప్పుడు మా బలవరం పంచాయతీ ఉంది. బలవరం పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి కనిపించాడు గాడి మొగలు ఇచ్చాడు, కొంతమందికి ఉప్పంగులు ఇచ్చాడు, ఉప్పంగులో తీసుకొచ్చి మల్లవరం ఇచ్చాడు. అది ఎక్కడా కూడా ఇచ్చి పట్టాలు అయితే ఇచ్చాడు తప్ప ఈ రోజు కూడా చాలా మందికి ఎవరికి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మొన్న ఈ మధ్య ఏం చేస్తున్నాడు అడిగాడు మీ అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తాం రండి అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు వచ్చిన భూమిని ఎంతో కొంత ఏదో ఉపయోగపడుతుంది రేపన్న రోజు అమ్మేసుకోవచ్చు అన్న ఉద్దేశం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించేసుకోమని మనం వద్దని మనం అనట్లేదు, కానీ నీ భూమి ఎక్కడుందో చూపించాలి కదా. ఏమవుతుంది ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆ భూమికి కూడా ఉంటాడు లోకలోడు కాదని అక్కడ బయట వచ్చి ఉంటే లోకల్లో ఒప్పుకుంటారా? ఆ విధంగా వాతావరణం అంటే మనలో మనకి గొడవలు పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు సపోజ్ మేము వచ్చాం, మీకు ఇక్కడ మద్దతుగా మాట్లాడతాం, బయట నుంచి వచ్చి ఎవరో అడ్డుకుంటారు. వాళ్ళు ఏమంటారు? మాకు వచ్చే భూమి నుంచి చెడగొట్టారని ఆలోచన అటే పోలికి కలిపిస్తూ ఉంటారు. ఉప్పంకులో వస్తారు, మనం కాదంటాం. ఆ ఉప్పంకులు ఏమంటారు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటారు. దాన్ని ఏం చేసుకుంటాడు ఆయన? ఓటు బ్యాంక్ కింద మార్చుకోవాలని ఆయన అక్కడ చంద్రబాబు గారికి ఏం కావాలి? ఓట్లు కావాలి రేపు వచ్చే ఎన్నికల్లో. వాళ్ళు మన మీద తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎలాగంటే ఎక్కడైనా చెప్పినప్పుడు ఏంటంటే జనాలను ఆకట్టుకోవడానికి మన దొంగ మార్గాలు మాట ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా ఒక వారం రోజులు 10 రోజులు జాగ్రత్తగా ఓపికగా ఈ దేశం కొనసాగితే ఎన్నికల కోడ్ వచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చాక చేసేది ఏమి ఉండదు, చెల్లిది ఏమి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీకు అందగా మేము అందరం ఉంటాం కాబట్టి 10 రోజులు మీతో పాటు మేము రమ్మంటే వస్తాం డైలీని, ఇబ్బంది ఏం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్ నందు జరిగిన మండల అధ్యక్షులు పంపన నాగమణి సుబ్బారావు అధ్యక్షతన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ముందుగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కులం, మతం, పార్టీ చూడకుండా ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి అందరికీ వచ్చేలా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల పట్టాలు కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం గ్రామ సర్పంచ్ కోటి లక్ష్మీ నరసింహ, జెడ్పీటీసీ ఓబులనేని వరలక్ష్మి, డీసీ ఎంఎస్ డైరెక్టర్ పిట్టా శ్రీనివాస్, మార్కెట్ యార్డు చైర్మన్ పండుల గోవిందరాజు, మహిళా సమైక్య అధ్యక్షురాలు గుత్తుల దేవి, మాజీ జెడ్పీటీసీ ఇంత సంతోషం, జిల్లా వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ బత్తుల అప్పారావు, మండల ఎంపీడీఓ, మండల అధికారులు, సొసైటీ ప్రెసిడెంట్లు మరియు సభ్యులు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సమూలంగా మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. అదేవిధంగా ఏ వర్గాన్ని తీసుకోండి, ఎస్సీ కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాల్లో నిరుపేదలు కానీ మేలు జరిగిందా అంటే గత ప్రభుత్వాలు కంటే ఈ ప్రభుత్వంలోనే అని మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున గతంలో కంటే భిన్నంగా మేలు జరిగిన ప్రభుత్వంలో అందరికన్నా మేలు జరిగిందంటే మీ అందరికీ మహిళా మూర్తులకి ఇక్కడ ఉన్నటువంటి మహిళా మూర్తులు అందరికీ తెలుసు. అది ఏ సంక్షేమ పథకాలు అన్నీ తీసుకోండి, అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పేరు మీద పెట్టడం జరిగింది. ఆసరా కానీ, ఇప్పుడు చర్చించుకోవడం ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, డ్వాక్రా కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద ఎందుకు పెట్టారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పేరు మీద చేతుల్లో పెడితే ఆ యొక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధిలో చెందుతుందనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఈరోజు మన ఆసరా 4వ విడత కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. గతంలో ఇప్పటికే 3 విడతలుగా ఏవైతే 2019 ఎన్నికల్లో మీకు మాట ఇస్తానని మీరు నాకు నమ్మండి, నాకు ఓటేయండి, మీ రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి అడిగారో, మీరు నమ్మి ఓటేశారో ఆ మాట నిలబెట్టుకుని ఇప్పటికే 3 విడతలుగా మీ అందరికీ తెలుసు మీ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 4వ విడత భాగంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కె గంగవరం మండలం సంబంధించి మొత్తంగా 2020-21 గాను ఎంతమంది సంఘాలు ఉన్నాయంటే 1339 సంఘాలకు గాను 10,90,66,723 రూపాయలు, అంటే 2020-21 సంవత్సరం గాను
2021-22 సంవత్సరానికి 1347 సంఘాలుంటే ఎంత లబ్ధి చేకూరిందంటే 10,98,35,000 రెండో విడతగా. మూడో విడతగా 1347 సంఘాలకి 10,93,35,000. నాలుగో విడతగా 10,94,35,000. మొత్తంగా 43,76,71,723. ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 సంవత్సరాల 14 నెలల కాలంలో ప్రతి ఒక్క మహిళలకి భరోసాగా ఉంది ఆసరా. ప్రతి కుటుంబానికి, చిరు కుటుంబానికి అండగా నిలిచింది ఆసరా. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని స్వయం సహాయ సంఘాల ద్వారా మీ యొక్క కుటుంబాలు అభివృద్ధిలో రావాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. మన నాయకుడు పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి సంవత్సరంలో 90% హామీలు అమలు చేసి మిగతా 5 హామీల అమలు కూడా పూర్తి చేసిన తర్వాతే మేమందరం కూడా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. మీ అందరూ కూడా మరొక 2 నెలల్లో కూడా మీ ముందర రాబోతున్నాం. కాబట్టి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏది మంచి, ఏది చెడు, ఏది వాస్తవం, ఏది అవాస్తవం 1-2 సార్లు పరిశీలించుకుని, ఒకటిసారి మాలాగే చాలామంది వస్తూ ఉంటారు, రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. కాబట్టి పొరపాటున అటు దిక్కు చూసామంటే, జన్మభూమి కమిటీలు ప్రోత్సహించామంటే పరోక్షంగా మన యొక్క పథకాలు మనమే రద్దు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి జన్మభూమి కమిటీలు ప్రోత్సహిస్తే కరోనా వైరస్ మీ ఇంటి దరిదాపుల్లో ఖచ్చితంగా తలుపు తడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏవైతే 2019లో రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసి ఆశీర్వదించారు, 2024 ఎన్నికల్లో మరొకసారి మీ ముందుకు రాబోతున్నాం. తర్వాత అంతా మీరే పాలాభిషేకం, ఫోటో సెక్షన్, తర్వాత అంతా మీరే సెక్షన్. కాబట్టి ఒక్క నిమిషం. ఒక అర్ధగంటలో సమావేశం ముగిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళిపోకూడదు. ఒక అర్ధగంట మన ఎంపీ గారు, 2 ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒక అరగంటలో ముగించేస్తారు. ఈరోజు చాలా ఎక్కువ ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కరెక్టే అండి. కానీ ఇన్నాళ్ళకి నాకు ఆయనకు వచ్చిన విముక్తిలాగా నాకు వచ్చిందండి. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న నాయకులు వచ్చి కనిపిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ మేము రాలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకెంత బాధగా ఉంటుందో మాకు కూడా అంతే బాధగా ఉంటుంది. అది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు 4వ విడత ఆసరా కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి మీరందరికీ కూడా ఈ 4వ విడత తర్వాత మీ అందరికీ రుణవిముక్తి కలిగినందుకు చాలా సంతోషిస్తూ మీ తరఫున, ప్రజలందరి తరఫున కూడా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మాట చెప్పారండి, మనందరికీ ఒక అనుమానం ఒకటి ఉండేది. అప్పుడు రాజకీయ నాయకులకి ఒక అలవాటు, ఏం అడిగినా సరే అట్లాగే చేసేస్తూ ఉంటాం, చేయకపోవటం. ఈ ఒక్క మన దేశం ఇక్కడే కాదు, మన దేశంలోనే ఒక సాంప్రదాయంగా వచ్చింది. అది మనకు మొట్టమొదటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది. 52లో మొదటిసారి ఎన్నికలు జరిగింది. 1952లో మొట్టమొదటిసారి పార్లమెంటుకు, శాసనసభకు కూడా ఎన్నికలు జరిగినాయి. ఇప్పటికీ 9 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగినాయి, శాసనసభకి ఎన్నికలు జరిగినాయి. ఈరోజు జరుపుకున్నందుకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు హామీ ఇచ్చారో ఆ హామీ నేటితో పరిపూర్ణంగా అమలు చేసిన సందర్భంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓఎన్జీసీ సమస్య పరిష్కారంతో వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మత్స్యకారులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన మల్లాడి. యానాంలోని ప్రధాన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుందని వ్యాఖ్య.
ఐపోలవరం మండలం కేసనకుర్రు పరిధిలో అరుంధతి నగర్ పెర్రా చెరువు గ్రామంలోని జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించనున్న వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆనంద్ సాగర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పత్రికా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.